ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సుంకరమెట సంతలో ఉన్నాం. ఇది అనంతగిరికి అరకువేలికి మధ్యలో జరిగే సంత. ఇక్కడ మనకి ఏటేటి వస్తువులు దొరుకుతాయి, మనకి కూరగాయలు ఎలా ధరలు ఉంటాయి మీకు చూపిస్తాను రండి. అవేం దుంపలు బామర్దవి? కాలీఫ్లవర్ ఎంత అమ్మది? 250 తగ్గదా? చూసారు కదా ఫ్రెండ్స్, మా సంతలో 250. మరి తప్పదు, కొనుక్కోవాలి. వద్దక్క, వద్దొద్దు. ప్రతి సండే జరిగే సంత అన్నమాట ఇది. ఇప్పుడైతే పైకి వెళ్దాం, మనకు పైకి ఏటేటి దొరుకుతాయి చూద్దాం. ఈ సంతలో అయితే మనకు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి షాపులు కాదు, మామూలు బయటనే అమ్ముతారు. రండి మీకు చూపిస్తాను. ఇది అన్నమాట ఫ్రెండ్స్, మనకి సుంకరమెట్లో దొరికే మనకి బట్టలు అన్నమాట. ఇక్కడ చిన్న పిల్లలవి, పెద్ద పిల్లలవి. ఇప్పుడైతే చేపలు మార్కెట్ కి చూద్దాం. ఇది చేపల మార్కెట్ అంటే ఇది పెద్దదేం కాదు, చిన్నది. ఎండు చేపలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకి. ఇక్కడ అంటే ఏంటంటే 250 అంటున్నారు. చూద్దాం ఎలాగున్నాయో. ఇవంతా చేపలు అన్నమాట. మనకు ఎండు చేపలు అయితే ఇక్కడ కొద్దిగా చౌకగా దొరుకుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మా సంతలో దొరికే చేపలు అన్నమాట ఇవి. వద్దన్న మాకు. జీరకలు అన్నమాట మనకి సంతలో దొరికేవి ఇవి. ఇప్పుడైతే కిందకి వెళ్దాం. మనకి కింద ఏటేటి దొరుకుతాయో మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా తాగుతున్నారు. మనకు ఇక్కడైతే కూరగాయలు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇటు అనేక జుపుళ్ళు అయితే తీస్తున్నారు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇవంతా నూనె వంటలు అన్నమాట మనకి దొరికేవి. చాలా రకాలుగా అమ్ముతున్నారు ఇవి. ఈరోజు అయితే చాలా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ అయితే ఉంది ఈరోజు. చాలా ఇబ్బంది, రోడ్డు కూడా దాటనట్టు ఉంది ఇది.
మనం మొదలు దాటేద్దాం. ఇవైతే మనకి పండించి తీసుకొచ్చి అమ్ముతుంటారు అన్నమాట మా గిరిజన రైతులు. కొన్ని కొనుక్కొని అమ్ముతారు. ఇవి మాకు సహజంగా ఇక్కడ పండించి అమ్ముతారు ఎక్కువగా అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది కట్టుకెళ్ళే రూట్ అన్నమాట. ఇదే దారిన వెళ్తారు కట్టుకి. మనకి ఇవేం చేపలు అనేది ఒక వెరైటీ ఉన్నాయి. ఇవి కాల్చింది అనేవి మామూలుగా పొగ పట్టి ఎండబెట్టి తీసుకొస్తారు. లైట్ అంటే దబడి దిబడి కలిసి ఉంటారు. బాస్తాను పొడామస్ అంటారు. ఏంటి పొటామస్ అంటారా? దీనికి అంటే మనకి ఇవి మామూలు దగ్గర చేసి ఉంటే చెరువుల దగ్గర దొరుకుతాయి, లేదంటే మామూలు గట్ట దగ్గర? ఓ పాడవాక చూసారు కదా ఫ్రెండ్స్. మనకి చూసారు కదా ఫ్రెండ్స్, కూరగాయలు అంటే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఇది ఇక్కడ అనేక రకాలైన చిక్కుడుకాయలు ఉన్నాయి అన్నమాట. ఇవి మనకి ఫ్రెష్, ఇవి మనకి ప్యూర్ గా పండిస్తారు కూరగాయలు అనేవి. నువ్వేమన్నా కూరగాయలు తీసుకుంటావా? మనకైతే ఇక్కడ ధాన్యాలు విత్తనాలు దొరుకుతాయండి. మనకి బిర్యానీ రైస్ అన్నమాట. ఇవి మనకి అనేక రకాల. అనియా బాగున్నాను అన్నయ్య, చెప్పాలన్నయ్య. ఏంటి ఇది ఏంటి ధాన్యం అనుకుంటున్నావా? లేదు అలాగున్నా. రెండు బాటలు వేరు వేరు వేసేయమ్మా. 50. ఈ జొట్ట పీకలు ఎలాగమ్మా? 50 రూపాయలు. ఇంత జగ్గు చిన్నది. చూసారు కదా ఫ్రెండ్స్, మాకు ఈ సంతలో అన్నమాట కొద్దిగా రేట్లు ఎక్కువే. మరి తప్పదు, మరి కొనాల్సి రావాల్సి వస్తుంది. మనకి ఇవి తీసుకెళ్ళకపోతే మరి మనకి ఇంటికి వంట జరగదు. ఇగో ఫ్రెండ్స్, మనకి సంతలో దొరికే పప్పు దినుసులు అన్నమాట. మనకి అనేక రకాలుగా ఉన్నాయి. వీటి రేట్లు ఎలాగో తెలుసుకుందాం. ఇది ఎలాగమ్మా? ఇది అమ్మా, ఈ పప్పు కావాలి.
ఓహో ఇది ఇది అమ్మ. ఇది ఈ పప్పు ఇస్తారా? కొంటాము. 50 రూపాయలు చాలండి నాకు. 50 రూపాయలు. ఇదిగో ఫ్రెండ్స్, మనకి ఈ పప్పు అయితే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఇది మిక్స్ ఆడించినట్టు ఎంటి చేస్తున్నారు. ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటది. మీకు ముందు చూపిస్తాను రండి. ఏది కావాలి మరి? ఏది ఇదియా? మా బుడ్డోడు అయితే ఇది కావాలంటున్నాడు. మరి ఎట్ చేద్దాం. ఎంత అన్న ఇది? గంటకు 1500 అట. ఎంత అన్నా? తగ్గదా? 100కు రాదన్న ఇది? ఓ 120 ఇస్తామన్నా. ఇది వద్దయితే చూద్దాం. రేట్ చేస్తాం అన్న. ఈ కారు ఎంత అనేది చిన్నది? ఒకటి తీసి ఇచ్చేయి అన్న. మా వాడికి కావాల్సింది ఇది ఒకటి అన్నమాట. ఒకటి చాలులే, ఒకటి చాలు. అమ్మా ఈ బెల్లం ఎంతమ్మా? 60. ఒకటి చాలన్నా. మాకైతే బెల్లం అన్నమాట. ఇది 60 రూపాయలు ఒకటి, 1 కేజీ. మరి తీసుకోవాలి, తప్పదు. ఇదిగో అన్న, అక్కడ 60 రూపాయలు ఇచ్చాయి. అది నీకు 40 సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.